మంచిర్యాల్ నగరంలో రోడ్డు విస్తరణ పేరు మీద సరైన నోటీసులు ఇవ్వకుండా ఎవరికి అంటే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పండుగ పూట రేపు ఉగాది తొందరలోనే శ్రీరామనవమి ఉన్నది. పండుగ పూట ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అన్ని నగరాలల్లో రోడ్ల విస్తరణలో అభివృద్ధి జరుగుతున్నది, కానీ దానికి చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సరి అయిన సమయంలో నోటీసులు ఇవ్వడం, వాళ్లకు టైం ఇస్తే వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఏమి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ పెట్టేటోళ్ళకు కూడా మార్కింగ్లు ఎట్లా పెట్టాలో కూడా తెలియదు. కనీసం 3 సార్లు మార్కింగ్ పెట్టారు. మార్కింగ్ పెట్టినాక 2 గంటలలోనే కూలగొట్టుడు పని ప్రారంభించారు. ఇవాళ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉన్న కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. తాగడానికి నీళ్లు లేవు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీళ్లకు సరి అయిన నోటీసులు ఇస్తే వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇలా మన మంచిర్యాల మరి ఇక్కడ ఉన్న నాయకులకు రాజ్యాంగం అంటే నమ్మకం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఏది చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ఒక రోడ్డు కొత్త విస్తరణ చేయాలంటే మీరు టెండర్లు పిలవాలి, దానికి ముందు దానికి కావాల్సిన అప్రూవల్స్ తీసుకోవాలి. టెండర్లు తీసుకున్నాక కాంట్రాక్టర్ ఉంటారు. టెండర్ విలువకుండానే ఇలా కాంట్రాక్టర్ కూలగొట్టే పని మొదలు పెట్టిండు. ఇది సరి అయిన పద్ధతి కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ పండుగ పూట వ్యాపారస్తులను ప్రజలను రోడ్ల విస్తరణ పేరు మీద ఇబ్బంది పెట్టడం సరి అయిన సమయం కాదు. ఇది కొంతమందికి అయితే పాపం వాళ్ళని మార్కింగ్ పెట్టిన దానికి లోపట్ల కూడా కూలగొట్టారు. ఇది పద్ధతి కాదు. అభివృద్ధి చేయాలి, కానీ అభివృద్ధి చేయడానికి ఒక సిస్టంలో చేయాలి. వ్యాపారస్తులను ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి చేయొద్దు. దేనికైనా మీరు టెండర్ విలువకుండా కాంట్రాక్టర్ని పని మొదలు పెట్టిస్తారు. ఇది కేవలం మన తెలంగాణలో మంచిర్యాల గతంలో కూడా జరిగింది. టెండర్ల విలువకుండా కాంట్రాక్టర్ పని అయిపోయినాక శంకుస్థాపన చేసినాక అప్పుడు టెండర్లు పిలిచారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్న ప్రజలకు నోటీసులు ఇచ్చి సరి అయిన సమయంలో అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయాలి.